వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ఉచిత వైద్య శిబిరంలో 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 1,50,000 రూపాయల విలువ గల మందులను ఉచితంగా అందించడం జరిగింది. ఏటూరు నాగారం పోలీస్ మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ఏటూరు నాగారం వారి సౌజన్యంతో న్యూ వన్ అపోలో హాస్పిటల్ ఏటూరు నాగారం, దాత్రి ఆర్థోపెడిక్ అండ్ సైక్రియాట్రీ హాస్పిటల్ వరంగల్ వారి సహకారంతో ఉచిత ఆర్థో జనరల్ మెగా వైద్య ఉచిత శిబిరం, ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరంను సంయుక్తంగా ఏటూరు నాగారం గ్రామీణ ప్రాంతంలో ఆదివారం షిరిడి సాయిబాబా దేవాలయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంను స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్, వైద్యాధికారులు, ఆలయ సిబ్బంది వైద్య శిబిరంను ప్రారంభించారు. పేద మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం ఏటూరు నాగారంలో అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి గ్రామీణ ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్య పరీక్షలు అందుబాటులోకి ఉచితంగా తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య నిపుణులు, వైద్యాధికారులు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం మొదలైన రంగాలలో ప్రాధాన్యం ఇచ్చి ఆదర్శ ఆరోగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం అందరం సంయుక్తంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం స్థానిక ఎస్ఐ తాజుద్దీన్, షిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, వైద్య నిపుణులు డాక్టర్ అంబటి అజయ్ కుమార్, ఎముకల, కీళ్లు, వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ నమ్రత దేవులపల్లి, నరములు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ డి రామారావు, ఎంబీబీఎస్, ఎండి, బీపీ, షుగర్, ఆస్తమా జనరల్ వైద్య నిపుణులు, వైద్యశాల మేనేజర్ అనిల్ రాజు, సిబ్బంది వెంకటేష్, నిఖిత, రమేష్, రాకేష్, అంకిత, సృజన్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాగారం సాయిబాబా దేవాలయం చైర్మన్ ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ యొక్క హెల్త్ క్యాంపు పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు కానీ, పేదవాళ్ళకు కానీ ఎంతో అన్యోన్యంగా వాళ్లకు కావలసిన ట్రీట్మెంట్ విషయాలు జరుగుతున్నవి. అదే కాకుండా చైర్మన్ గారు ఈ నిరుపేదలకు కుట్టు మిషన్లు కార్యక్రమం కానీ, తర్వాత వేరే కొన్ని మన ఫేస్ రీడింగ్ వాళ్ళ గురించి చేయించడం కానీ, ఎస్బీఐ వాళ్ళ ద్వారా కానీ ఈ యొక్క కార్యక్రమాలు దేవాలయం తరఫున చాలా చేయించడం జరుగుతున్నది. దేవాలయం వారికి మరియు వాళ్ళ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాను.